హలో గైస్, వెల్కమ్ టు టెంపుల్ టూర్. దిస్ ఇస్ కృష్ణ జైజం. టెంపుల్ టూర్ లో భాగంగా మనం ఈ రోజు అరుణాచలానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను అయితే మనం తెలుసుకోబోతున్నాం. మీకు అద్భుతమైన కంటెంట్ అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ఇచ్చాను. ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ ఏంటంటే అరుణాచలానికి సంబంధించినటువంటి టెంపుల్ కి సంబంధించినటువంటి రహస్యాలు అండ్ ఈ కొండకు సంబంధించినటువంటి ఇంక మరికొన్ని రహస్యాలు. ఈ టెంపుల్ లో శివుడే భక్తుడికి పిండ ప్రదానం చేస్తున్నటువంటి ఏకైక క్షేత్రంగా ఈ టెంపుల్ ని కొలువరిస్తారు. ఎందుకు? ఇక్కడ స్థల పురాణం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ స్థల పురాణానికి ఉన్నటువంటి హిస్టరీ గురించి కూడా ఈ అరుణాచలం టెంపుల్ కి క్షేత్రపాలకుడు ఎవరు, ఈ గుడిలోకి ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏమేమి మీకు కనిపిస్తాయి అనేది కూడా మనం చూద్దాం. కృత్రిక దీపోత్సవం అంటే ఏంటి, ఈ కృత్రిక దీపోత్సవం ఏ రోజు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఏ వంశస్థులు అరుణాచలంలో కార్తీక దీపాన్ని వెలిగిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి 4 గోపురాలకు సంబంధించినటువంటి విశిష్ట కథ, దాని వెనక దాగి ఉన్న కథ ఏంటి అనేది కూడా చూద్దాం. ప్రదక్షిణ అంటే ఏంటి, ప్రదక్షిణ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా చూద్దాం. సూర్యుడు ఎందుకు అరుణాచలగిరి మీద నుంచి దాటుడు, ఈ అరుణాచలగిరి యొక్క కొండ హైట్ ఎంత ఉంటుంది, గిరి ప్రదక్షిణ ప్రారంభించినటువంటి మొదటి 3 అడుగుల్ని ఏమంటారు, గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన పుణ్యం వస్తుందా లేదా, ప్రత్యేకంగా ఏ రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఏ రకమైన పుణ్యం అనేది వస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. గిరి ప్రదక్షిణ ఎప్పుడు కూడా ఎడమ వైపుకే చేయాలి, ఎందుకని, కుడివైపు ఎందుకు చేయకూడదు, ఏ రకమైన డ్రెస్ వేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ఏ రకమైన పుణ్యం మీకు వస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం.